ధైర్యంగా ఉన్నామనేది కొంచెం గుర్తుంచుకో. నీ ధైర్యం అనేది చంద్రగిరిలోనో పొద్దులపాటులో చూపి మేము చూపిస్తాం, నీకేమీ సవాలని చెప్పేసేది అటువంటి లేకుండా నీ నాలుకని కొంచెం నోట్లో పెట్టుకొని మాట్లాడు. బయట కానీ నోరు వచ్చిందనుకో జరిగేది వేరే ఉంటుంది. ప్రతిసారి ఇంకొకసారి మాట్లాడి తగ్గించుకుంటే బాగుంటుంది. కూడా మళ్ళీ ఎట్లేస్తున్నాము, నీ వల్ల తాకుతూ ఉంటే రాబోయే ఎన్నికల్లో ఉండాలి. ఎంపీటీ జడ్పీటీస్ ఉన్నది తాకుతూ గెలిపించుకో. అది లేకుండా మాట్లాడి తగ్గించుకో. ఇంక మీద కూడా నువ్వు ఒక మంచి నాయకుడు అంటే పురుపుకాలంటే నువ్వు ఎలా ప్రజలకు మంచి చేయాలన్నది చేయకుండా నువ్వు అన్నీ నేనే చేస్తాను ఏం చేస్తున్నంత వరకు మా పార్టీ 2 ఏళ్ళైంది వచ్చి ప్రజలకు కావాల్సిన సౌకర్యం ఉండాలి. ఈ పొద్దు ఎక్కడ పోతే రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మంచిగా చేస్తున్నాడు. ప్రజలకి దాదాపు ₹1,60,000 నెలకు వచ్చే సంవత్సరానికి వచ్చే మారిగా మా ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చేస్తున్నారు. అన్ని విధంగా మేము దగ్గర నుండి చేస్తున్నాము. మా అందరూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో కూడా సరే ప్రతి ప్రజలకు కూడా దగ్గర నుండి చేసే ఒక కార్యక్రమం చేస్తున్నాము. నువ్వు ఏం చేస్తావు, నీకుండేది 17 మందే, అది గుర్తుంచుకో. దాంట్లో కూడా ఇంకో ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే దాంట్లో కూడా 10 మంది వెళ్ళిపోతారు, 7 మంది ఉంటారు. 7 మంది కూడా 3 నామాలు పెడతారు. గుర్తుంచుకొని ఇంక మీద జాగ్రత్త గురించి చేస్తానికి నువ్వు జాగ్రత్త పడి చేసుకో. అప్పుడు అది లేకుండా తెలుగుదేశం పార్టీ ఇంకొకటి మొలుస్తుంది, నేను ఉండాను అని చెప్పేసి వచ్చేది మాత్రం దయచేసి మానుకోలు కూడా నీకు తెలియజేస్తున్నాను.